నమస్కారం. ఈరోజు మనకి గౌరవ ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా 8 ఐఐటీస్లో మనకి సుమారుగా 11,000 కోట్లతోటి వేరియస్ డెవలప్మెంట్ వర్క్స్కి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. దాంట్లో భాగంగానే ఈ 8 ఐఐటీస్లో కూడా మన ఐఐటి తిరుపతి కూడా ఉండటం అనేది ఎంతో సంతోషపడాల్సిన విషయం. అందులో మన ఐఐటి తిరుపతిది సుమారుగా 1,250 కోట్లతోటి ఈ ఫేజ్ బి వర్క్స్ అనేది మనము కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఈ వర్క్స్ అన్నీ కూడా ఈ ఫేజ్ బిలో సుమారుగా 4 సంవత్సరాల పరిధిలో 2029 కల్లా కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఈ 1,250 కోట్లతోటి మనకు ఐఐటి తిరుపతిలో కొత్తగా 3 అకాడమిక్ బ్లాక్స్, ఒక మెగా ఇండోర్ ఆడిటోరియం, ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అంతా కూడా రాబోతుంది. ప్రస్తుతానికి ఏదైతే ఉన్న క్యాంపస్లో 1,800 మందికి మనము అకామిడేట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. ఈ ఫేజ్ బి వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో అదనంగా 850 స్టూడెంట్స్ మనము అకామిడేట్ చేసుకోవచ్చు. తద్వారా 2029 కల్లా సుమారుగా 2,650 మంది పిల్లల్ని మనం ఐఐటి తిరుపతిలో అకామిడేట్ చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి బీటెక్, ఎంటెక్ అండ్ పిహెచ్డి కోర్సులు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. 8 బీటెక్ కోర్సులు, 15 ఎంటెక్ కోర్సులు, అదేవిధంగా వివిధ పిహెచ్డి కోర్సులు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫేజ్ బి వర్క్స్ వల్ల ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ కూడా వచ్చే ఆస్కారం కూడా మనకుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఫేజ్ బి వర్క్స్తో పూర్తి స్థాయిలో మనకు ఐఐటి తిరుపతి ఫంక్షనింగ్లోకి ఫుల్ అంటే 100% కెపాసిటీ తోటి ఫంక్షనింగ్లోకి 2029 కల్లా రాబోతుందని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు ఒరిస్సా జార్సుగూడలో ఈ ఫౌండేషన్ సెరమనీని చేయబోతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా వర్చువల్ విధానంలో విజయవాడ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ.